ఎమ్మెల్యే గారికి థ్యాంక్ చేయండి. అడిగినామంటే బండి ఇచ్చారు. వందనాలు ఎమ్మెల్యే గారికి. బండి ఎత్తా కాలు కూడా పెట్టించుకుంటా అంటే పెట్టించుకో. శనివారపేటలో ఆది ఇస్తే పెట్టిస్తారు. నువ్వు బండి తిప్పుకుంటే కూడా అది కావాలంటే పెట్టించుకో. అది అలవాటు అయితే అది అలవాటు అవుతుంది. ఉచితంగానే కొలత తీసుకుంటారు, నెలలాళ్ళకి ఇస్తారు మీకు. షుగర్ ఉందా నీకు? మరి ఇప్పుడు పుండి ఆరిందా బాగా? షుగర్ ఉన్నా అదైతే నొప్పుకుంటున్నాము, ఆలోచించి పెడతాం లేదు డాక్టర్కి వెళ్తాం. మళ్ళీ అదేమన్నా పుండి అయితే మళ్ళీ ఇది అవుతుంది. మరి షుగర్ కంట్రోల్ వాడుతున్నావా? టైంకి తినాలి. ఇంటి దగ్గర అందులో తిరుగు తిరిగితే అలవాటు అవుతుంది. వెనకాల అవడం ఉంది. పిల్లలు ఉన్నారా? పెన్షన్ వస్తుందా? 4000 సర్టిఫికేట్ పెట్టావా? నీకు షుగర్ ఉందా? మరి నమస్కారం అండి. మాది నమస్కారం అండి. మాది 18వ డివిజన్ వంగాయగూడెం నివాసం ఉంటున్నాడండి. నేను బూస్ వెంకటేశ్వర గారు. గత గవర్నమెంట్లో ఇతనికి కాలు షుగర్ వల్ల పోయింది. అతనికి రిక్షా కావాలని చెప్పి గత గవర్నమెంట్లో ఎన్నోసార్లు అర్జీలు పెట్టుకున్నాడు. ఎమ్మెల్యే నాయకుల దగ్గర తిరిగారు, కానీ అక్కడ ఎటువంటి రిక్షా కానీ ఇవ్వడం కానీ ఎటువంటి జరగలేదు దీనికి. కానీ ఇప్పుడు బడేట్ చండికా దగ్గరికి వచ్చి ఇట్లాగా సార్, ఇట్లా నాకు ఇట్లా కాలు లేదు సార్, నేను పెద్ద వయసు నాది, ఇట్లా నేను చాలా ఇబ్బందులు పడుతున్నాను, నాకు ఏదో విధంగా తిరగడానికి సౌకర్యానికి ఏదన్నా రిక్షా ఇప్పించండి సార్ అనగానే ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించి స్పాట్లో వెంటనే మాకు ఫోన్ చేసి పలానా బూస్ వెంకటేశ్వరరావు వచ్చారు, అతనికి మనం రిక్షా ఇస్తున్నాం, వెంటనే తీసుకురామన్నారు. తీసుకురావడం జరిగింది. వెంటనే ఆయనకి రిక్షా ఇవ్వడం జరిగింది. ఈయన కూడా చాలా హ్యాపీగా ఉన్నాడు. ఎందుకంటే ఈ పెద్ద వయసులో ఈయన కొద్దిగా అటు ఇటు వెళ్ళడానికి కానీ తిరగడానికి కూడా చాలా బాగుంటుంది. ఆయనకి చాలా ఆనందం పడుతున్నాడు. ఎమ్మెల్యే గారు ఎంత స్పాట్గా స్పందిస్తారని ఎవరు అనుకోలేదు, వీళ్ళు కూడా అనుకోలేదు. దానికి అందరూ మేము ఆనందిస్తున్నాము, ఆయన కూడా ఆనందిస్తున్నాడు. కాబట్టి ఎమ్మెల్యే గారు కృతజ్ఞతలు చెప్తాం.